హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్న క్యాలిక్యులేటర్ యాప్ అయితే డెవలప్ చేద్దాం. సో దానికోసం మనం ఫస్ట్ అయితే లేఅవుట్స్లోకి వెళ్ళాలి. జనరల్లో వర్టికల్ అరేంజ్మెంట్ సో తీసుకున్నాం. దీన్ని హైట్ విడ్త్ ఫిల్ పేరెంట్ చేసేసాం. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం 2 టెక్స్ట్ బాక్సులు అయితే తీసుకోవాలి. 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం ఎట్లాగో చూపిస్తాను. సో 2 టెక్స్ట్ బాక్సులు, అట్లాగే ఒక బటన్ తర్వాత ఒక లేబుల్. సో వీటి మధ్యలో మనకి స్పేస్ ఉండడం కోసం లేఅవుట్లో జనరల్లో స్పేస్ అనేది ఉంది కదా, సో దీన్ని యూజ్ చేయాలి. 2 టెక్స్ట్ బాక్సుల మధ్యలో ఒక స్పేసు, అట్లాగే బటన్కి టెక్స్ట్ బాక్స్కి మధ్యలో ఒక స్పేసు, లేబుల్కి బటన్కి మధ్యలో ఒక స్పేస్. సో ఇచ్చిన తర్వాత ఈ లేబుల్ని విడ్త్ పెంచాను, ఫిల్ చేశాను. అట్లాగే టెక్స్ట్ సైజు కూడా 25 చేశాను. దీంట్లో ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బటన్ అనేది ఉంది కదా, దీన్ని క్యాలిక్యులేటర్ కాబట్టి క్యాలిక్యులేట్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. క్యాల్క్యులేట్. సో క్యాలిక్యులేటర్ కాబట్టి క్యాలిక్యులేట్ అని చెప్పి పెట్టాను. దాని కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉంది కదా, కలర్ రెడ్ చేశాను. సో టెక్స్ట్ కలర్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ యాప్లో ఇవన్నీ కూడా మనకి సెంటర్కి రావాలి అంటే కనుక ఈ వర్టికల్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అరేంజ్మెంట్ అనేది ఉంది కదా, ఇది వర్టికల్, టాపు సెంటర్ బాటమ్. సో మనకి ఎక్కడ ఉండాలి, సెంటర్ అంటే ఇక్కడికి వస్తుంది. సో మనకైతే టాపే కావాలి. అరేంజ్మెంట్ హారిజంటల్లో మనకి సెంటర్ కావాలి. సో ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, టెక్స్ట్ కలర్ ఏంటి, సో ఇది హింట్ కలర్ అనమాట. మనం ఇక్కడ వాల్యూ 1 హింట్ ఇచ్చుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం టైప్ చేయడం మొదలు పెడతామో అప్పుడు ఇందులో ఉండే టెక్స్ట్ కనిపించదు. వాల్యూ 1. సో ఇక్కడ వాల్యూ 2. సో వాల్యూ 1 వాల్యూ 2 అని ఇచ్చాను హింటు. ఎప్పుడైతే మనం టైప్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనకి ఆ టెక్స్ట్ కనబడదు. ఓకే, ఇప్పుడైతే యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్ అయితే అయిపోయింది. ఇందులో ఒక వాల్యూ ఇస్తాం, ఇందులో ఒక వాల్యూ ఇస్తాం. ఈ రెండింటి వాల్యూని ఎడిషన్ చేసి మనకి ఈ లేబుల్లో చూపించాలి. క్లిక్ చేయగానే క్యాలిక్యులేట్ అనేది క్లిక్ చేయగానే ఇందులో చూపించాలి. సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ ఎండే, మన కంటికి కనిపించేది మాత్రమే. బ్యాక్గ్రౌండ్లో జరిగేది మొత్తం కూడా మనం బ్లాక్స్లో సెట్ చేయాలి. సో దానికోసం మనం బ్లాక్స్లోకి వెళ్ళాలి. బ్లాక్స్లో ఇక్కడ బటన్ అనేది ఉంది కదా, దీన్ని తీసుకోండి. ఇందులో వెన్ క్లిక్ బటన్ 1. సో దీన్ని తీసుకొని ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి మ్యాథ్స్లోకి వెళ్ళాలి. సో మ్యాథ్లో ఎడిషన్ చేద్దామా, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివైడెడ్ బై, సో అట్లా ఏది కావాలంటే అది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ అనేది చూడండి. టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ అనేది చూడండి. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్, ఇది తీసుకోండి, ఇందులో ఇన్సర్ట్ చేయండి. జస్ట్ పజిల్ గేమ్ అన్నట్టే ఉంటుంది మనకి. సో మనం టెక్స్ట్ బాక్స్ 2 క్లిక్ చేసి మళ్ళీ ఎత్తుక్కునే పని లేకుండా ఇట్లాగా తీసుకోవచ్చు. లేదంటే దీన్నే డూప్లికేట్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 1 2 చేసి ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే మనం డస్ట్బిన్ మీద పెడితే డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్, అట్లాగే టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ ఎడిషన్ అవుతుంది. ఈ రెండు కూడా ఎడిషన్ చేస్తున్నాం. మనం ఎడిషన్ చేసి లేబుల్లో చూపించాలనుకున్నాం కాబట్టి లేబుల్లో క్లిక్ చేయండి. లేబుల్లో సెట్ లేబుల్ 1 టెక్స్ట్ అనేది చూడండి ఎక్కడ ఉందో. సెట్ లేబుల్ 1 టెక్స్ట్ ఇట్లాగా ఓపెన్లో ఉండాలి, క్లోజ్ అవ్వకుండా. సో ఇదిగో సెట్ లేబుల్ 1 టెక్స్ట్ 2. సో దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి, అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, వెన్ బటన్ 1 క్లిక్. ఎప్పుడైతే బటన్ 1ని క్లిక్ చేసామో ఏం చేయాలి, సెట్ లేబుల్ 1 టెక్స్ట్ 2 టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ ప్లస్ టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ బాక్స్ 1 2ని యాడ్ చేసి లేబుల్లో టెక్స్ట్గా సెట్ చేయమని చెప్పేసి మనం బ్లాక్స్లో సెట్ చేసాం. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ 2 ఎడిషన్ జరిగి ఇక్కడ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్లో చూపిస్తుంది ఎప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎండ్ అయితే ఈ విధంగా చేస్తాం, బ్యాక్ ఎండ్ అయితే ఈ విధంగా చేస్తాం. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం యాప్ని అట్లా బుల్డ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్లో ఆండ్రాయిడ్ యాప్ ఏపీకే అనేది ఉంది కదా, ఏపీకేగా చేసుకోవచ్చు,
అట్లాగే యాప్ బండిల్ ఏఏబి ఫైల్ కింద కూడా చేసుకోవచ్చు. సో మనమైతే ఆండ్రాయిడ్ ఏపీకే అనేది క్లిక్ చేస్తున్నాను. మొబైల్ ఇన్స్టాల్ చేసి మీకు డెమో చూపించాలి కాబట్టి. సో యాప్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఫస్ట్ టైం అయితే 5 to 10 minutes పడుతుంది. ఫ్రెండ్స్ మనకి యాప్ ఫర్ డెమో అనేది అయితే క్రియేట్ అయిపోయింది యాప్. అట్లాగే ఇక్కడ మనం డౌన్లోడ్ ఏపీకే అనేది క్లిక్ చేస్తే మనకి ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. సో చూడండి, ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యాప్ని మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇన్స్టాల్ చేసి చూసుకోవచ్చు. లేకపోతే మనం ప్లే స్టోర్లో కొడులార్ అని సెర్చ్ చేస్తే మనకి కొడులార్ యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అలౌ చేయండి. ఆ తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన స్క్రీన్లో ఉన్న క్యూఆర్ని స్కాన్ చేస్తుంది. యాప్ని గూగుల్ క్రోమ్ ద్వారా డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తుంది. సో అలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ ఎనీవే అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వాల్యూ 1 అనే దాంట్లో నేను 5 ఇచ్చాను, వాల్యూ 2లో 6 ఇచ్చాను. సో క్యాలిక్యులేట్ అయితే క్లిక్ చేసా, 11 అనేది వచ్చింది మనకు లేబుల్లో. సో కరెక్ట్గానే వచ్చింది కదా. ఇప్పుడు వేరే వాల్యూ అయితే ఇద్దాం డెమోగా. వాల్యూ 1 అండ్ 6 ఇచ్చాను, 7 వచ్చింది. సో యాప్ అయితే కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో యాడ్స్ని ఎట్లా ప్లేస్ చేయాలనేది తెలుసుకుందాం.